బిఎస్ఎన్ఎల్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఇప్పుడు నష్టాల్లో ఉండే ఒక గవర్నమెంట్ కంపెనీ, రాజకీయ నాయకులు చేసిన స్కామ్స్ లో, అలాగే ప్రైవేట్ కంపెనీల చేతుల్లో బలైపోయిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ, అంతేనా? కానీ చాలా తక్కువ మందికే తెలిసిన విషయం ఏంటంటే 2008 వచ్చే వరకు కూడా మన దేశంలో అత్యధికంగా లాభాలు సంపాదించిన టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్. అప్పట్లో మన ఇండియన్ గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం సుమారు 10,000 కోట్ల రూపాయలకి పైగా లాభాలు తెచ్చిపెట్టింది. కానీ తర్వాత కాలంలో జరిగిన కొన్ని స్కామ్స్ కారణంగా బిఎస్ఎన్ఎల్ సుమారు 60,000 కోట్ల రూపాయల నష్టాల్లో మునిగిపోయింది. అయితే ఓడిపోయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ గెలవడానికి ఒక అవకాశం వచ్చినట్టే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కి కూడా మళ్ళీ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో నెంబర్ 1 అయ్యే అవకాశం వచ్చింది. ఎలా అంటే రీసెంట్ గా మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ధరలు పెంచిన తర్వాత దేశంలో ఉన్న ఎంతో మంది కస్టమర్స్ సడన్ గా వాళ్ళ మొబైల్ నెట్వర్క్ ని బిఎస్ఎన్ఎల్ కి మార్చడం స్టార్ట్ చేశారు. ఈ అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ సరిగ్గా ఉపయోగించుకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ కంపెనీకి గోల్డెన్ డేస్ రావడం పెద్ద కష్టం కాదు. కానీ ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు టాప్ పొజిషన్ కి రావడానికి ఇప్పటికే ఫ్రీ ఇంటర్నెట్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. మరి అలాంటి కంపెనీలు అసలు బిఎస్ఎన్ఎల్ ని అంత ఈజీగా పైకి రాణిస్తాయా? బిఎస్ఎన్ఎల్ పైకి వస్తే ఎక్కువగా నష్టపోయేది ముఖేష్ అంబానీయే. సో గవర్నమెంట్ లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ముఖేష్ అంబానీని ఎదుర్కొని బిఎస్ఎన్ఎల్ పైకి రావడం అంత ఈజీ కాదు. అసలు బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 అయితే ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. బేసిక్ గా బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళిందో మీకు అర్థం కావాలంటే ప్రైవేట్ కంపెనీలు అలాగే గవర్నమెంట్ కంపెనీలకి మధ్య ఉండే ఒక చిన్న డిఫరెన్స్ మీకు తెలియాలి. జనరల్ గా గవర్నమెంట్ కంపెనీల యొక్క పని ప్రజలకి సేవ చేయడం. అందుకే ఆ కంపెనీలు లాభాలు సంపాదించడం మీద కాకుండా ప్రజలకి సేవ చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. కానీ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లో ప్రజాసేవ చేసినట్టు చూపించినా నిజానికి వాళ్ళు లాభాలు సంపాదించడానికే బిజినెస్ చేస్తారు. అందుకే వాళ్ళు మార్కెట్ లో ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని ఇమ్మీడియట్ గా అడాప్ట్ చేసుకుని దాని నుండి డబ్బు సంపాదించాలనుకుంటారు. ప్రైవేట్ కంపెనీలు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నప్పుడు అందులో కరప్షన్ కానీ డీలేస్ కానీ జరగవు. కానీ మనం గవర్నమెంట్ కంపెనీలని గమనిస్తే ఇక్కడ ఎలాగో చేసేది ప్రజాసేవే కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సొంత జేబులు నిండిన తర్వాతే బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలకి ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేయడం కానీ టెక్నాలజీని అప్డేట్ చేయడం కానీ చేస్తారు. డైరెక్ట్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కంపెనీలు మార్కెట్లో నెంబర్ 1 అవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయవు. కానీ ప్రైవేట్ కంపెనీలు అలా కాదు. రకరకాల బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి ముందు నిజంగానే ప్రజాసేవ చేస్తున్నట్టు ఫ్రీ ఇంటర్నెట్ అని అనౌన్స్ చేసి కస్టమర్స్ తమ వైపుకి తిరిగిన తర్వాత స్లోగా ధరలు పెంచేస్తారు. నేను ఆల్రెడీ చెప్పినట్టే ప్రైవేట్ కంపెనీలు ప్రజాసేవ చేస్తున్నట్టు మార్కెటింగ్ చేసినా నిజానికి వాళ్ళ అల్టిమేట్ గోల్ ఎప్పుడూ కూడా లాభాలు సంపాదించడమే. లాజిక్ అర్థమైందా? వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. రోజులు గడిచే కొద్దీ మార్కెట్లో ఉన్న అన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనం మన ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మెడికల్ ప్రైజెస్ అండ్ హాస్పిటల్ బిల్స్ చాలా ఎక్కువైపోయాయి. మన జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించి ఫ్యూచర్ కోసం దాచిపెట్టిన డబ్బు ఒక్కోసారి అనుకోకుండా హాస్పిటల్స్ పాలైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం తక్కువ ఏజ్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. బికాస్ ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం యొక్క ప్రైజెస్ పెరిగిపోతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం ఒకే వ్యక్తి యొక్క ఆదాయం మీద ఆధారపడినప్పుడు ఆ వ్యక్తికి సడన్ గా ఏమైనా అయితే అప్పుడు ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోతుంది. సో అలాంటి టైంలో ఒకవేళ ఆ వ్యక్తి నెలకి 600 నుండి 700 కట్టి ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ తన కుటుంబానికి 2 కోట్ల రూపాయల వరకు డబ్బులు ఇస్తుంది. అలా ఇచ్చే డబ్బుతో ఆ కుటుంబం ఫైనాన్షియల్ గా సేఫ్ గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంకా ఇన్సూరెన్స్ తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లో హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క లింక్ ఇచ్చాను. 50కి పైగా ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ తో కంపేర్ చేసి ఒక మంచి పాలసీ తీసుకోండి. ఆన్లైన్ లో పాలసీ తీసుకుంటే అప్ టు 10% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మీకు గవర్నమెంట్ కంపెనీ ఎలా పనిచేస్తుంది, ప్రైవేట్ కంపెనీ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. ఒకప్పుడు లాభాల్లో తేలియాడిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు నష్టాల్లో ఎందుకు మునిగిపోయిందో ఇప్పుడు చూద్దాం. 2000 ఇయర్ లో బిఎస్ఎన్ఎల్ ఇండియాలో టెలికాం సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది. అప్పటికి మన దేశంలో ప్రైవేట్ కంపెనీల హవా అంత ఎక్కువగా ఉండేది కాదు. ఎందుకంటే టెలికాం బిజినెస్ అనేది చాలా కాస్ట్లీ. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా త్వరగా ముందుకు వచ్చేవారు కాదు. కానీ గవర్నమెంట్ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ మన దేశంలో మారుమూల ప్రాంతాలకి కూడా టెలికాం అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ ని అందించి ఆ బిజినెస్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉండేది. టాప్ పొజిషన్ లో ఉండటం మాత్రమే కాదు
బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అయిన ఒక్క సంవత్సరంలోనే అంటే 2001 and 2 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి మన దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కంపెనీల కంటే బిఎస్ఎన్ఎల్ ఎక్కువ లాభాలు సంపాదించింది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి వరకు గవర్నమెంట్ కి ఎక్కువ లాభాలు ఇచ్చే ఓఎన్జీసీ కంపెనీ 2001 లో 6,200 కోట్లు లాభాలు ఇస్తే బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అయిన ఒక్క సంవత్సరంలోనే 6,300 కోట్ల రూపాయలకి పైగా లాభాలు ఇచ్చి నెంబర్ 1 గవర్నమెంట్ కంపెనీగా మారింది. ఇది ఇక్కడితో ఆగలేదు. 2005 వచ్చేటప్పటికి బిఎస్ఎన్ఎల్ లాభాలు ఒక్కసారిగా 10,000 కోట్లకి పెరిగాయి. అయితే ఇది చూసిన కొంతమంది రాజకీయ నాయకులు సైలెంట్ గా వాళ్ళ పని మొదలు పెట్టారు. అంటే 2004లో దయానిధి మారన్ గారు సెంట్రల్ టెలికాం మినిస్టర్ గా ఉన్న టైంలో ఆయనకి ఉన్న పవర్స్ ని మిస్యూజ్ చేసి బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తన తమ్ముడి కంపెనీ అయిన సన్ టీవీ నెట్వర్క్ కోసం ఇల్లీగల్ గా యూజ్ చేసుకున్నారు. ఈ స్కామ్ బయటపడిన తర్వాత అప్పటి వరకు పెరుగుతూ వెళ్లిన బిఎస్ఎన్ఎల్ కంపెనీ యొక్క లాభాలు తగ్గడం స్టార్ట్ అయ్యాయి. దయానిధి మారన్ గారి తర్వాత సెంట్రల్ కమ్యూనికేషన్ మినిస్టర్ అయిన ఏ రాజా గారు కూడా 2G స్కామ్ లో ఇరుక్కుని బిఎస్ఎన్ఎల్ పతనానికి కారణమయ్యారు. ఎలా అంటే 2007లో 2G స్పెక్ట్రమ్ కి సంబంధించిన లైసెన్స్ ని అర్హత లేని కొన్ని షెల్ కంపెనీస్ కి లంచాలు తీసుకుని ఇచ్చారని సిబిఐ కేసు ఫైల్ చేసింది. సో ఈ రెండు స్కామ్స్ వల్ల అప్పటి వరకు మన దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కంపెనీలకి ఆదర్శంగా నిలిచిన బిఎస్ఎన్ఎల్ 2004 నుండి లాభాలు తగ్గుతూ వచ్చి 2009 వచ్చేటప్పటికి నష్టాల్లో మునిగిపోయింది. 2020 వచ్చేటప్పటికి ఆ నష్టాలు సుమారు 57,000 కోట్ల రూపాయలకి పెరిగిపోయాయి. సో ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కి వచ్చిన నష్టాలు మొత్తం కేవలం ఈ స్కామ్స్ వల్ల మాత్రమే కాదు. నిజానికి బిఎస్ఎన్ఎల్ కి జరిగిన మొదటి నష్టం లాస్ ఆఫ్ బిజినెస్. అంటే రాజకీయ నాయకులు చేసిన స్కామ్స్ వల్ల బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ బేస్ ని అలాగే తన మార్కెట్ షేర్ ని కోల్పోయింది. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ కి జరిగిన నష్టం గురించి మీకు అర్థం కావాలంటే ముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక కంపెనీ ఎదుగుతూ ఉన్నప్పుడు అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని ఎక్కువ మంది కస్టమర్స్ కొంటున్నప్పుడు ఆ కంపెనీ చాలా డబ్బు సంపాదిస్తుంది. అలా సంపాదించే క్రమంలో వాళ్ళ కంపెనీ యొక్క ఉత్పత్తి పెంచడానికి కొత్తగా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఇది ఒక ప్రాసెస్. కానీ ఎప్పుడైతే ఒక కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా చేసే పని ఏంటో తెలుసా? వాళ్ళ ఎంప్లాయీస్ ని తీసేసి వాళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకుంటారు. అంటే కంపెనీని రన్ చేయడానికి అయ్యే ఖర్చులన్నమాట. ఒకవేళ అలా చేయలేకపోతే ఆ కంపెనీ ఇంకా దారుణమైన నష్టాల్లో కూరుకుపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీకి లాభాలు పెరిగితే ఎంప్లాయీస్ పెరుగుతారు, ఒక కంపెనీకి నష్టాలు పెరిగితే ఎంప్లాయీస్ తగ్గిపోతారు. ఇది జనరల్ గా ప్రైవేట్ కంపెనీలో జరిగే ప్రాసెస్. కానీ బిఎస్ఎన్ఎల్ ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వడం వల్ల ఈ కంపెనీకి ఎంత నష్టం వచ్చినా అక్కడి నుండి ఎంప్లాయీస్ ని తీసేయడానికి ఉండదు. అందుకే బిఎస్ఎన్ఎల్ కి 2009లో స్టార్ట్ అయిన నష్టాలు ఇంకా ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అనే డౌట్ మీకు రావచ్చు. ఇది చెప్పేది నేను కాదు, డైరెక్ట్ గా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం బిఎస్ఎన్ఎల్ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడానికి హై ఎంప్లాయీ కాస్ట్ కూడా ఒక కారణమని వాళ్ళే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ నష్టాల్లోకి వెళ్ళడానికి మరొక రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ కంపెనీలో జరిగిన స్కామ్స్ బయటపడ్డాయో అప్పటి నుండి గవర్నమెంట్, సిబిఐ అండ్ కోర్ట్స్ బిఎస్ఎన్ఎల్ మీద నిఘా పెంచేసి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం స్టార్ట్ చేశారు. అంటే బిఎస్ఎన్ఎల్ కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా డీల్ ని క్లోజ్ చేయాలన్నా దానికి గవర్నమెంట్ నుండి తొందరగా పర్మిషన్స్ కానీ ఫండ్స్ కానీ వచ్చేవి కాదు. అండ్ ఇదే టైంలో ఎయిర్టెల్, ఐడియా అండ్ వడాఫోన్ లాంటి ప్రైవేట్ కంపెనీలు ఆల్రెడీ ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ కి వచ్చిన లాభాలు చూసి ఇండియన్ టెలికాం బిజినెస్ లో ఉన్న పొటెన్షియాలిటీని అర్థం చేసుకుని 2008 నుండి ఆ బిజినెస్ మీద ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుని స్లోగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ని తమ వైపు లాక్కోవడం స్టార్ట్ చేశారు. అండ్ 2016లో జియో వచ్చిన తర్వాత ఒక్కసారిగా స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు ఇండియన్ టెలికాం బిజినెస్ లో 4 నుండి 5 ప్రైవేట్ కంపెనీలు పోటీ పడేవి. కానీ జియో వచ్చిన తర్వాత ఆ పోటీ కేవలం 2 కంపెనీలకి మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు బిఎస్ఎన్ఎల్ తిరిగి నెంబర్ 1 అవ్వగలదా లేదా తెలియాలంటే ప్రెసెంట్ ఆ కంపెనీ ఏ పరిస్థితిలో ఉందో మనకి తెలియాలి. భారీ నష్టాల్లో మునిగిపోయిన బిఎస్ఎన్ఎల్ కంపెనీని బయటికి తీసుకురావడానికి గవర్నమెంట్ 2 స్టెప్స్ తీసుకుంది. స్టెప్ నెంబర్ 1, బిఎస్ఎన్ఎల్ లో ఎంప్లాయీస్ భారాన్ని తగ్గించడానికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే జనరల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ 60 ఏళ్లకి రిటైర్ అవుతారు. కానీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఎవరైనా ముందుగా రిటైర్ అవ్వాలనుకుంటే వాళ్ళు విఆర్ఎస్ తీసుకుని రిటైర్ అవ్వచ్చు. స్టెప్ నెంబర్ 2, రివైవల్ ప్యాకేజ్. 2002లో బిఎస్ఎన్ఎల్ ని లాభాల్లోకి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ 1,64,000 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేసింది. ఈ డబ్బుతో బిఎస్ఎన్ఎల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్డేట్ చేసి తొందరగా 4G అండ్ 5G సర్వీసెస్ ని తీసుకురావడానికి పనిచేస్తారు. అండ్ అందులో భాగంగానే
2023లో టాటా గ్రూప్ కి చెందిన టీసీఎస్ కంపెనీ ఇండియాలో బిఎస్ఎన్ఎల్ యొక్క 4G నెట్వర్క్ ని పెంచడానికి అలాగే అవసరమైన డేటా సెంటర్స్ ని నిర్మించడానికి బిఎస్ఎన్ఎల్ తో సుమారు 15,000 కోట్ల రూపాయల డీల్ చేసుకుంది. నిజానికి ఈ డీల్ 2023లోనే జరిగినప్పటికీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ గురించి వస్తున్న న్యూస్ వల్ల ఈ డీల్ బాగా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రైవేట్ కంపెనీలు ప్రైజెస్ పెంచడం వల్ల జనాలు బిఎస్ఎన్ఎల్ కి మారుతున్నారు, అవునా? అయితే దీనివల్ల ఎయిర్టెల్ అండ్ జియో లాంటి కంపెనీలు వాళ్ళ కస్టమర్స్ ని కోల్పోయే ఛాన్స్ ఉంది. కానీ అలా జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. నిజానికి బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే టెలికాం సర్వీసెస్ ని అందించాలంటే ఇప్పుడు గవర్నమెంట్ కి అది చాలా కష్టం. కానీ ఎయిర్టెల్ అండ్ జియో లాంటి ప్రైవేట్ కంపెనీలు మళ్ళీ వాళ్ళ రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైసెస్ ని తగ్గించడం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే జియో కంపెనీకి 2023 అండ్ 24 ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారు 20,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. దానితో పాటు జియో కంపెనీ వెనక అవసరమైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టగల రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి ఒక క్యాష్ కో ఉంది. అలాంటి జియో కంపెనీ వాళ్ళకి వచ్చిన ఒక సంవత్సరం లాభాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఆల్ సర్వీసెస్ ఫ్రీ అంటే మళ్ళీ మన జనాలు సైలెంట్ గా జియో దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది ఎలా చెప్తున్నానంటే, బేసిక్ గా ఇండియాలో ఉన్న మెజారిటీ కస్టమర్స్ వాళ్ళు యూజ్ చేసేది గవర్నమెంట్ కంపెనీయా ప్రైవేట్ కంపెనీ అనేది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీస్ ధరలు పెంచాయని వాళ్ళు బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వెళ్తున్నారు, కానీ బిఎస్ఎన్ఎల్ ని సపోర్ట్ చేయడానికి కాదు. ఒకవేళ నిజంగానే మనం బిఎస్ఎన్ఎల్ ని సపోర్ట్ చేసే వాళ్ళమే అయితే ఈ రోజు బిఎస్ఎన్ఎల్ ఆ సిచ్యువేషన్ లో ఉండేది కాదు. సో జనరల్ గా మెజారిటీ కస్టమర్స్ ఎప్పుడు కూడా ఎక్కడైతే ఆఫర్స్ ఉంటాయో అటు సైడ్ కే వెళ్ళిపోతారు. కస్టమర్స్ ని బాగా స్టడీ చేసిన ప్రైవేట్ కంపెనీలు బైట్ అండ్ హుక్ లాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసి కస్టమర్స్ ని చాలా తెలివిగా తమ వైపు తిప్పుకుంటారు. అంటే ముందు వాళ్ళ సర్వీసెస్ ని ఫ్రీ అనో లేదా డిస్కౌంట్ ప్రైస్ కో ఆఫర్ చేసి తర్వాత స్లోగా ధరలు పెంచుతారన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే దయచేసి దానికి స్టిక్ అయి ఉండండి. ప్రైజెస్ పెరిగినా తరిగినా చేంజ్ అవ్వకూడదు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు మళ్ళీ ఫ్రీ అన్నారని మీరు నెట్వర్క్ చేంజ్ అయితే ప్రైవేట్ కంపెనీలు ప్లే చేసే గేమ్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ కి ప్రెజెంట్ మార్కెట్ లో కేవలం 7% మాత్రమే కస్టమర్ బేస్ ఉంది. ఈ పర్సెంటేజ్ ఎప్పుడైతే 25 to 30% కి పెరుగుతుందో అప్పుడు బిఎస్ఎన్ఎల్ కంపెనీ మార్కెట్ లో ఉన్న ప్రైజెస్ ని రెగ్యులేట్ చేయగలుగుతుంది. ఎలా అంటే, ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు ప్రైజెస్ ని పెంచితే ఎలాగో బిఎస్ఎన్ఎల్ కి 30% మార్కెట్ షేర్ ఉంది కాబట్టి కస్టమర్స్ వెంటనే బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అయిపోతారు. ప్రైవేట్ కంపెనీలకి ఈ భయం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ప్రైవేట్ కంపెనీలు ప్రైజెస్ పెంచడం తగ్గిస్తాయి. ఒకవేళ పెంచినా ఒకేసారి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 25 to 30% కాకుండా 5 to 10% మధ్యలోనే ప్రైస్ హైక్ ఉంటుంది. అందుకే గవర్నమెంట్ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ కి ఎప్పుడూ కూడా అట్లీస్ట్ 25% మార్కెట్ షేర్ ఉండాలి. అలా ఉండాలంటే మనం కాస్త కష్టమైన బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టకూడదు. అలా చేయగలిగితే ప్రెసెంట్ కష్టంగా ఉన్నా కూడా ఫ్యూచర్ లో ఇండియన్ టెలికాం బిజినెస్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఒక గవర్నమెంట్ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. అసలు మీరు ఏ నెట్వర్క్ ని వాడుతున్నారో వీలైతే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలా వెళ్లే ముందు, ఎలాగో మనం ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయలేం, కానీ ఫ్యూచర్ లో మన ఫ్యామిలీకి వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.